ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతుందో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏం జరిగిందో తెలుసుకుందాము. ప్రీవియస్ డే అనేది స్లైట్ గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఈ స్వింగ్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. బ్రేక్ డౌన్ చేయగానే చాలా మంది సెల్లర్స్ వచ్చి ఉంటారు. అలాగే ఈ సపోర్ట్ ని విధంగా బ్రేక్ డౌన్ అనేది చేసింది. చేయగానే చాలా మంది సెల్లర్స్ వచ్చి ఉంటారు. ఇక్కడ ఉన్న సపోర్ట్ పైన చాలా సేపు కన్సల్టేషన్ అనేది చేసింది. చేసి మళ్ళీ బ్రేక్ డౌన్ అనేది వచ్చింది. ఇక్కడ విధంగా సెల్లర్స్ వచ్చి ఉంటారు. ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, ప్లస్ ఇక్కడ కూడా సెల్లర్స్ ఉన్నారు. ఈ సెల్లర్స్ అందరినీ తిననీకే మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ అన్నిటిని బ్రేక్అవుట్ చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి ఇక్కడ విధంగా బయర్స్ వచ్చి ఉంటారు. అలాగే ఈ రెసిస్టెన్స్ పైన కూడా బయర్స్ వచ్చి ఉంటారు. ఈ రెసిస్టెన్స్ పైన కూడా బయర్స్ వచ్చి ఉంటారు. ఇంత మూవ్మెంట్ చూసి చాలా మంది ఇక్కడ BTST గిటంగా బై సైడే తీసుకుని వెళ్ళి ఉంటారు చాలా మంది రీటైల్ ట్రేడర్స్. కాబట్టి వాళ్ళని ట్రాప్ చేయడానికి ఒకవేళ గ్యాప్ డౌన్ కేసులో మనం ఈ జోన్ వరకు వెయిట్ చేద్దాము. ఇది 50% జోన్ అనమాట. ఇక్కడికి వెళ్ళి మనం ఫిబ్ వేస్తే ఇది 50% జోన్. ఇక్కడ వరకు మార్కెట్ అనేది రావాలి. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడికి వెళ్ళి మార్కెట్ మళ్ళీ కిందికే రావాలి. ఈ 50% జోన్ దగ్గరికి మార్కెట్ అనేది ఖచ్చితంగా రావాలి. ఒకవేళ గ్యాప్ అప్ అయితే మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేద్దాము. వెయిట్ చేద్దాం. మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయింది. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది కిందికి అనేది వస్తుంది. మార్కెట్ అనేది ఇంకా కిందికి అనేది రావాలి. ఎందుకంటే ఇక్కడ బై చేసిన వాళ్ళకు రీట్రేస్మెంట్ అనేది కావాలి. ఇక్కడ వరకు అనేది రావాలి మార్కెట్. అలాగే ఇక్కడ BTST తీసుకునే వాళ్ళ గిట్టంగా చాలా మంది బయర్స్ ఉండి ఉంటారు. ఎందుకంటే ఇంత పెద్ద మూవ్మెంట్ లో చాలా మంది BTST తీసుకుపోయి ఉంటారు CE సైడ్. వీళ్ళ స్టాప్ లాస్ దీనికి మార్కెట్ అనేది కిందికి అనేది రావాలి. కొంచెం పైకి వెళ్ళంగానే మనము ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ చూసి మనం సెల్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మనం సెల్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఇక్కడ నా 50 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ ఉంటుంది. కొంచెం పెద్దగా పెట్టుకుందాము. కొంచెం రిట్రేస్మెంట్ అయింది అనుకోండి ఫిబ్, మన స్టాప్ లాస్ అనేది కొట్టకుండా ఉంటుంది. కాబట్టి కొంచెం పెద్దగా పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్ అనేది. మనం యాజ్ యూజువల్ గా ఇక్కడ టార్గెట్ అనేది 140 పాయింట్స్ అనేది ఉంటుంది. ఇక్కడ టార్గెట్ అనేది హిట్ అయిందో లేదో చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది. ఫామ్ చేసి మళ్ళీ ఇక్కడ బయర్స్ ని ఇన్వైట్ అనేది చేసింది. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది మళ్ళీ కిందికే రావాలి. కాబట్టి వెయిట్ చేద్దాం. మన టార్గెట్ అనేది తీసుకుందాం. ఇక్కడ చూడండి, నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఇక్కడ ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.